ప్రార్థించాలి, దీని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాడు మనిషి. అయితే సమస్తాన్ని దేవుడు మన కోసమే సిద్ధపరిచాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఈ భూమిలో ఆహారానికి సమస్త పంట ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చినదే. గాలి, నీరు, నింగి, నేల, నిప్పు, పంచభూతాలని ఏవైతే చెప్తామో ఇవన్నీ కూడా ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చినది. దేవుడు ఎవరి కోసం ఇచ్చాడంటే మనుషులమైన మన కోసమే ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినదే. ఇవన్నీ కూడా తినమని, ఆరగించమని, అనుభవించమని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దానిని మనము ఇంకా దానికోసం ఆలోచన చేస్తున్నామే కానీ దేవుని గురించి ఆలోచన చేయట్లేదు. దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నాము, దేవుడిచ్చిన పోలికను పోగొట్టుకుంటున్నాము. ఎలా పోగొట్టుకుంటున్నామంటే దేవుని గురించి ఆలోచన చేయకుండా, దేవుడికి ఇష్టమైన కార్యములు చేయకుండా, మనకు నచ్చినట్లు బ్రతుకుతూ, మనకు నచ్చినట్లు పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న మనము దేవునికి దూరముగా బ్రతుకుతున్నామండి. దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నాం మనమందరము కూడా. ఏమండి, ఉదాహరణకు చూడండి, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకు పుట్టిన కుమారులు తల్లిదండ్రులకు ఇష్టంగా బ్రతకకపోతే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు, ఎలా బాధపడతారు, ఎంతగా బాధపడతారు. ఈ కుమారుడు నాకు పుట్టకపో ఉంటే బాగుండు అని కొంతమంది తల్లిదండ్రులు అంటారు. ఎందుకంటే ఆ కుమారుడు చేష్టలు బట్టి, ఆ కుమారుడు నడవడిని బట్టి,